Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు సార్? జనరల్లీ ఒకరికి అన్యాయం జరిగితే న్యాయం చేయమని వెళ్తారు. అదే పోలీసులు న్యాయం పక్కకు పెట్టి అన్యాయంగా తప్పు చేస్తే ఇంకా పోలీసుల మీద జనాలు ఏ నమ్మకం ఉంటుంది సార్? నేను పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడట్లేదు. నాకు జరిగింది కాబట్టి మాట్లాడుతాను. నాకు అన్యాయం జరిగింది కాబట్టి మాట్లాడుతాను. ఇప్పుడు జనాలు రెండు పోలీస్ స్టేషన్కి రా అంటే భయపడతారు. ఇక్కడేమో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. సీఎం గారేమో మంచి మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు. కానీ ఎందుకు భయపడతారు సార్ జనాలు? ఇప్పుడు ఒక ధైర్యం ఉన్న వాళ్ళు పోతారు, మాట్లాడతారు. ఒక కామన్ మ్యాన్ పోగలిగే అంత ఫ్రెండ్లీనెస్ ఉందా సార్? పోలీస్ స్టేషన్కి వెళ్ళే అంత ఫ్రెండ్లీనెస్ ఉందా? నా కళ్ళ ముందే సార్ ఎవరిదో కేసు, వాడు దొంగతనం కూడా చేయలేదంట, తీసుకొచ్చి దొంగతనం మోపినాడు వాడు ఒకటి అంటే నా పక్కన కూర్చున్నాడు చెప్తున్నాడు. ఇంకా నాకు జైల్లో అయితే దారుణం అసలు. జైల్లో ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ కేసులో నన్ను అంటే నా పక్కన ఉన్న వాళ్ళు నేను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాను కాబట్టి వాళ్ళు అక్కడ దాంట్లో కూడా గంజాయి అమ్మేటోడు వాళ్ళ సెల్లోనే ఉంచింది. వాళ్ళు అంటారు, నేను చెప్తే నా మాట ఇన్నోటేటే ఉండడు, మనం బయటకు పోయిన తర్వాత డ్రగ్స్ బిజినెస్ చేద్దాం అంటాడు ఒకడు. డ్రగ్స్ బిజినెస్ చేద్దాం మనం అంటాడు. నీకెందుకు మేము ఉన్నాం అంటాడు. నీకు పరిచయాలు ఇస్తా అంటాడు. ఏం చెప్పాలి సార్? చెప్తే నమ్మరు. అన్ని కథలు ఇట్లా చెప్తారు. ఎవడైనా ఎవడైనా ఏ కథలు చెప్తారు, మాకు తెలియదా, ఇవన్నీ మాకు అలవాటే అని ఒకడు అంటాడు. ఏం చెప్పాలి సార్? మీరు నమ్మరు సార్. నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక మనిషి, సినిమాకి సంబంధించిన ఒక మనిషి, ఒక ప్రొడక్షన్ మేనేజర్ నా దగ్గరకు వచ్చి నా దగ్గర డ్రగ్స్ ఉంది, కలిసి బిజినెస్ చేద్దామని అన్నాడు. ఏం మాట్లాడాలి సార్? ఒకడు ఫోన్ చేసి, అన్న నేను ఖాళీగా ఉన్నా, నీ టీంలో జాయిన్ అవుతా అంటే, టీంలో అంటే ఏం చేయాలని అడిగిన. అంటే ఏం చేస్తాం అంటే, అదే అన్న మనం డ్రగ్స్ బిజినెస్ చేస్తాం కదా, చేద్దామన్నా, నాకు ఏదైనా చేస్తా, నేను తెగిస్తా, పోలీస్ జైలుకైనా పోతా, ఏం కాదన్నా. ఇన్ని కష్టాల మధ్య నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఏదో చేద్దామని మిస్ తెలంగాణ అనే ప్రోగ్రాం చేద్దాం అనుకోని, ఏం తెలంగాణ? మిస్ తెలంగాణ అనే ఒక బ్యూటీ పేజెంట్ చేద్దామని లోగో లాంచ్ ఎంపీ కవిత గారితో చేయించా. అప్పుడు రామ్మోహన్ అన్న తీసుకెళ్ళి ఉండే, ఇప్పుడు ప్రజెంట్ మేయర్. వెళ్తే అది పేపర్లో వస్తే, మిస్ తెలంగాణ లోగో లాంచ్ చేసిన ఎంపీ కవిత గారు అని వస్తే, అది వచ్చిన ఒక 3-4 రోజుల తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. నీ గురించి టీడీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాను అంటే ఐ వాజ్ షాక్డ్. టీడీపీ ఆఫీస్లో నా గురించి ప్రెస్ మీట్ పెట్టడం ఏంది అని అంటే కనుక్కుంటే, నాకు టీడీపీ ఆఫీస్లో ఒక మన కర్ణాటక విద్యాసాగర్ అన్న అని బాగా తెలుసు. ఆయన ఈ సపోర్టింగ్ లాట్ ఆయన చెప్పిండు, ఆయన ఢిల్లీలో ఉన్నాడు, నువ్వు అర్జెంట్ టీడీపీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. చూస్తే ఎంపీ కవిత గారు లోగో లాంచ్ చేసిన పేపర్ ఏదైతే ఉందో దాన్ని జిరాక్స్లు తీసి ఒక 200-300 జిరాక్స్ తీసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. రాజారాం యాదవ్ అని బోధన్ ఎమ్మెల్యే చేశారు. ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, సంఘ విద్రోహ శక్తులని సపోర్ట్ చేస్తున్న ఎంపీ కవిత. నేను పోయేసరికి ప్రెస్ మీట్ అయిపోయింది, ప్రెస్లు కూడా వెళ్ళిపోయారు. ఆ టైంలో నేను రోహిత్ గారికి ఫోన్ చేసి రెస్పాండ్ కాలేదు. అంటే భయం చెప్తున్నా సార్. జనరల్గా ఏంటంటే, ఒక కష్టం వస్తే ఎవరు ఉండరు. అంటే 99% పీపుల్ నిజమేమో అనుకుంటారు, కానీ అది అబద్ధమా అసలు కనుక్కుందాం అనే ఆలోచన ఎందుకు రాదో నాకు అదే అర్థం కాదు. సో నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేనే వెళ్తే కనుక్కుంటే బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఐపీఎల్ అతనే సపోర్ట్ చేసింది. ఇప్పుడు రవి పనస, ఈయన దావుద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్. అదైనా బాగుండేమో. దావుద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.
ఈయనని సపోర్ట్ చేస్తుంది అంటే ఈమెకు డ్రగ్స్ వీటికి సంబంధం ఉంది అని పెట్టాను. అసలు ఆమెకేం సంబంధం సార్? ఆమెకేం సంబంధం నాకు అర్థం కాదు. నేనేదో లోగో లాంచ్ చేయడానికి వెళ్ళా. పాపం మిస్ తెలంగాణ అంటే ఆమె తెలంగాణకు జాగృతి తెలంగాణకు అంటే ఆమె కాబట్టి నేను వెళ్ళడం జరిగింది, చేసింది. ఇక్కడ రైవల్టీ ఏంటంటే టీడీపీ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు పార్టీ విభేదాలు అనేది డిఫరెంట్ ఐడియాస్ కానీ నన్ను దూర్చి ఆమెను బ్లేమ్ చేయడం ఎంతవరకు న్యాయం సార్? ఇదంతా చేయించింది ఎవరు అంటే మహానుభావుడు రేవంత్ రెడ్డి గారు. నాకు ఒపీనియన్ ఉంది దాని మీద, కష్టపడి పైకి వచ్చిన నాయకుడు. ఇది ఎప్పుడైతే ఉందో నేను షాక్ అయిపోయా సార్. ఏంటిది నా జీవితం ఏంది, నాకు ఏంది ఇట్లా అయిపోయినా సంబంధం లేదు. నేను అందుకే నేను చేయలేదు, ఇస్తాను వదిలేసారు. అందుకే ఇంకా కాంట్రవర్సీ. అదే రోజు రాత్రి అదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదే రోజు రాత్రి కలిపి గారు యూఎస్ వెళ్ళారు. నేను తర్వాత మీడియాలో ఎక్కడ రాలేదు. ఇదంతా ఏదైతే చేసిందో అదంతా అందరితో మాట్లాడి క్లారిఫై చేశాను, ఇక్కడ రాలేదు. చిత్రం ఏం జరిగిందంటే ఈలోపు జాగృతిలో కన్వీనర్ నవీనాచార్య అని తొందరపడి ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసారు. ఏమని? రవి అనేటువంటి కూడా మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, ఇలాంటి వ్యక్తులు నమ్మకండి. చిత్రం ఏంటంటే వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ రాలేదు. ఈయన ఏదైతే చెప్పిందో ఆ ప్రెస్ రిలీజ్ నమస్తే తెలంగాణలో పెద్దగా వచ్చింది. అది రాలేదు, ఇది వచ్చింది. ఇక్కడతో సగం చచ్చిపోయా. ఎందుకంటే ఇక్కడ నాకు అనుబంధం ఏంటంటే సార్, నేను టీఆర్ఎస్ కార్యకర్త. నేను టీఆర్ఎస్ తిరిగినాను. ఒక 8 years నుంచి టీఆర్ఎస్లో చాలా యాక్టివ్గా తిరిగినాను. నా ఆఫీస్కి 70% ఇప్పుడున్న లీడర్స్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు 70% లీడర్స్ నా ఆఫీస్కి వచ్చినారు. కానీ వాళ్ళు ఎవరు లేదు. ఐ సపోర్ట్ ఎట్ దట్ టైం లాట్. ఐ నో వెరీ వెల్, ఈవెన్ దే నోస్ నేను ఏం సపోర్ట్ చేశాను, ఎలా చేశాను, బ్యాక్ ఎండ్ ఎలా పని చేశాను. నేను అంటే సినిమా ఇండస్ట్రీ కూడా అందరూ తెలుసు. గొడవలు అవుతున్నప్పుడు రవి అంటే టీఆర్ఎస్, రవి జోలికి ఎంత వర్క్ పోకుండా ఉంటేనే అంత మంచిది అనే పేరు కూడా ఉంది ఇండస్ట్రీ. సో అలాంటిది అక్కడ వచ్చేసరికి అక్కడతో అంటే ఇంకా మొత్తం చచ్చిపోయాయి. ఇప్పుడు టీఆర్ఎస్ అని పెద్ద గొప్పలు చెప్తాడు, టీఆర్ఎస్ మాది అంటాడు, తెలంగాణ పార్టీ అంటాడు, ఎగురుతాడు. ఇప్పుడు చూడు బతికేమైంది, వాళ్ళే ప్రెస్ రిలీజ్ చేశారు. తర్వాత విషయం కవిత గారు చెప్పండి, ట్రై చేశా, ఎందుకో దొరకలేదు. బట్ నవీన్ సార్ని అడిగా, కవిత గారు హస్బెండ్ అనిల్ ఆయన్ని అడిగితే ఎటువంటి అంటే ఆన్సర్ అంటే వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. అంటే వాళ్ళు ఏదో వాళ్ళు ఊహించింది లేదు. అంటే అన్ని పేపర్లు వస్తుంది, బ్లేమ్ అవుతుందని అనుకున్నారు. అన్యాయం నాకు జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు టీఆర్ఎస్ రిలేషన్? మంచిగా అందరితో మంచిగా అంటే ఇప్పుడు నాకు ఆ కష్ట సమయంలో మాత్రం నన్ను బాగా హెల్ప్ చేసింది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ మేయర్ మొత్తం రామ్మోహన్. అప్పుడు ఆయన మేయర్ అయితే ఆయన గురించి ఉండలేదు. యాజ్ ఎ బ్రదర్ ఈ సపోర్ట్. తర్వాత కర్ణాటక చేశారు. ఓకే. అండ్ ఈ ప్రాసెస్లో మీకు మీడియా పోలీస్ పరంగా ఇబ్బందులు జరిగాయి చాలానే. మీడియా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఎట్లా అంటే దేవుళ్ళని బ్లేమ్. పోలీసు వాళ్ళు చెప్పిందని కనీసం అదనే చెప్తే బాగుండేది. పోలీసు వాళ్ళు చెప్పింది ఎడిక్ట్ అని చెప్పారు. కనీసం పోలీసు వాళ్ళు యాస్టింగ్ చెప్పిందనే చెప్పాల్సి ఉంది. కానీ అలా ఎవరు చెప్పలేదు. నేను బిజినెస్ చేస్తానని చెప్పాను. ఓకే. క్లియర్గా క్లిప్లను నేను నా దగ్గర మీకు పంపించాను. క్లియర్గా ఉంటుంది ఈజ్ అడిక్టెడ్ అని. అది వేసిన అయిపోయాయి. నా మీద స్పెషల్ స్టోరీస్ వేసాను. ఒక ఛానల్ పోతే అడిగితే మాకేం లాభం అన్నారు. మాకేం లాభం అంటే లాభం సార్, నాకు అన్యాయం జరిగిందని వచ్చాను. మీరు నేను మీడియానే కదా, మీడియా వర్క్ చేస్తాను కదా, అయితే ఎవరైతే మాకేమి ఇస్తావు, మా కమర్షియల్స్ ఉంటాయా, కమర్షియల్స్ ఉంటాయి, కమర్షియల్స్ ఫుల్ఫిల్ చేయి, మళ్ళీ రీస్టోర్ చేస్తాను అని. హిందూ పేపర్లో మాత్రం వన్ క్రైమ్ రిపోర్ట్ హెల్ప్ మీ లాట్. హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్. ఆయన ఎంక్వైరీ చేశాడు, ప్రూఫ్స్ తీసుకున్నాడు. నేషనల్ పేపర్లో వచ్చింది ఆర్టికల్.
ఓకే. ఇన్ఫార్మర్ ఇన్వాల్వ్స్ డ్రగ్స్ కేసు పోలీస్ ఇదంతా బాగా ఆర్టికల్స్ అంటే ఈ ఎంక్వైరీ అంటే రైట్ వేలో బాగా ఎంక్వైరీ చేస్తారు ఆయన క్రైమ్ రిపోర్టర్. అన్యాయం జరిగిందనే రాశాడు. జరిగితే అతను కూడా చాలా కాల్స్ వెళ్తే జరిగింది వాస్తవమే కదా, అబ్బాయిని వినిపించారు, ఫైట్ చేస్తున్నాడు అంటే ఇది అట్లే మాట్లాడతారు అంటే ఇప్పుడు పోలీసులు తప్పు జరిగినప్పుడు ఎందుకు తప్పు ఒప్పుకుంటారు సార్? తప్పు ఎందుకు ఒప్పుకుంటారు? తప్పు చేసిన తప్పు మళ్ళీ వాళ్ళు ఒప్పుకుంటారు. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబ్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.